పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పునరుత్థాన మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుండి 6 వరకు వచనములు. విశ్రాంతి దినము గడిచిన తరువాత మగ్దలా మరియమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, సలోమియమ్మ యేసు భౌతిక దేహమును అభిషేకించుటకై సుగంధ ద్రవ్యములను తీసుకొని ఆదివారము వేకువజామున బయలుదేరి సూర్యోదయ సమయమునకు సమాధిని చేరిరి. సమాధి ద్వారము నుండి ఆ బండను తొలగింప మనకు ఎవరు తోడ్పడుదురు అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. అది ఒక పెద్ద రాయి. కానీ వారు వెళ్ళి చూచునప్పటికే ఆ రాయి తొలగించబడి ఉండుట చూచెరి. వారు సమాధిలోనికి పోగా తెల్లని వస్త్రములు ధరించి సమాధి ప్రక్కన కూర్చుండి ఉన్న ఒక యువకుని చూచి ఆశ్చర్యచకితులైరి. అతడు వారితో, మీరు భయపడకుడు, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారు. ఆయన పునరుత్థానుడయ్యను, ఇక్కడ లేడు. వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడుడు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీకందరికీ క్రీస్తు పునరుత్థాన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పునరుత్థానుడైనటువంటి, విజయుడైనటువంటి, జయాన్ని పొందినటువంటి ఆ క్రీస్తు భగవాన్ యొక్క ఆశీస్సులు దీవెనలు ఎల్లవేళలా మీతో, మీ కుటుంబాలతో సమృద్ధిగా ఉండాలని నా యొక్క ఆశ, ఆకాంక్ష, దానికంటే ఎక్కువగా నా యొక్క బలమైన ప్రార్థన. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, 40 దినాల పాటు మనందరము కూడా క్రీస్తు శ్రమలని, పాటులను ధ్యానం చేస్తూ పాస్కా ఐత్య కాలాన్ని ముగించుకున్నాం. 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి ఆ ప్రభు ఉత్థాన మహోత్సవం రానే వచ్చింది. ఎవరైతే మేము చంపాము, సమాధి చేశాము, పీడ విరగడైంది అనుకున్నారో వారి యొక్క ఆలోచన తలక్రిందులు చేసుకుంటూ క్రీస్తు భగవానుడు ప్రియులారా చీకటిని చీల్చుకొని వెలుగుపుత్రుడుగా, మృత్యుంజయుడుగా సాతాను, పాపము, మరణాన్ని జయించి ఈనాడు క్రీస్తు భగవానుడు ప్రియులారా మృత్యుంజయుడయ్యాడు. చరిత్రలో కని విని ఎరుగనట్లుగా, చరిత్రలో ఇంతవరకు జరగనటువంటి విధంగా ఆయన ఒక్కడు మాత్రమే ఈ సృష్టిలో ప్రియులారా తనంతట తానుగా సజీవుడై లేచినటువంటి మహాపరిశుద్ధమైన రోజు ఇది ప్రియులారా. అబ్రహాం లింకన్ మీకు తెలిసినటువంటి పేరు. అమెరికాని పరిపాలించినటువంటి గొప్ప వ్యక్తులలో ఒకడు ప్రియులారా. ఆయన నల్ల జాతీయుల యొక్క స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ఎక్కువగా పోరాడినటువంటి వ్యక్తి, ఒక అమెరికన్ ప్రెసిడెంట్గా. ఆ విధంగా ఆయన నల్ల జాతీయుల యొక్క హక్కుల కొరకై పోరాడుతున్న సమయంలో అతని మీద విరోధులు కూడా పెరిగారు. అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. చివరిగా అతనిని ప్రియులారా ఏప్రిల్ 14, 1865 సంవత్సరంలో గన్నుతో కాల్చి చంపివేశారు. అయితే చనిపోయినటువంటి కొన్ని సంవత్సరాలకి కొన్ని వదంతులు పుట్టాయి, కొన్ని అనవసరమైనటువంటి పుకార్లు పుట్టాయి. ఏమిటి? అబ్రహాం లింకన్ తన సమాధిలో లేడు, అబ్రహాం లింకన్ యొక్క శరీరము తన సమాధిలో లేదు. ఎందుకంటే ఆయనకి ఈ వైట్ హౌస్ మీద వల్లమాలినటువంటి ప్రేమ, చాలామందికి ఆయన కనబడ్డాడు. ఈ వదంతులు, పుకార్లు పుట్టాయి. కాబట్టి ఆయన మరణించినటువంటి 22 సంవత్సరాలకి ఆయన సమాధిని తెరవాల్సి వచ్చింది బలవంతంగా ప్రియులారా. 1887 సంవత్సరం జరిగిన చరిత్ర మీతోటి చెప్తున్నాను. 1887 సంవత్సరంలో అక్షరాల అబ్రహాం లింకన్ గారి యొక్క సమాధిని తెరిచారు, శవపేటికను తెరిచారండి. ఆశ్చర్యం లేదు, అద్భుతం లేదు. ఆయన శవాన్ని ఎక్కడైతే ఉంచాడో అక్కడే ఉంది, శవం ఉంది. ఇది చరిత్ర.
అది జరిగినటువంటి మరొక 14 సంవత్సరాలకి మరలా వదంతులు పుట్టాయి. మరలా అబ్రహాం లింకన్ గారి యొక్క సమాధిని తెరవాల్సి వచ్చింది, శవపేటికను తెరవాల్సి వచ్చింది. ఎక్కడికి పోలా అబ్రహాం లింకన్ గారి యొక్క ఆ యొక్క శవం ప్రియులారా, అక్కడే ఉంది. ఎక్కడైతే పెట్టారో అక్కడే ఉంది. ఇది చరిత్ర. ఇటువంటి అపోహలు చాలా జరిగాయి కొంతమంది గురించి చరిత్రలో. సమాధులు తెరిచారు, చూస్తారు, అక్కడే ఉన్నాయి వారి యొక్క భౌతిక శరీరాలు. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మాత్రం ఉన్నాడు. ఆ వ్యక్తి మరణించినటువంటి కొన్ని సంవత్సరాలకి కాదు, కొన్ని వారాలకి కాదు, కొన్ని నెలలకి కాదు, కొన్ని దినాలకి కాదు, 3వ నాడే ప్రియులకు దేవుని బిడ్డలారా తనంతట తానుగా సజీవుడై లేచి ఆశ్చర్యపరిచాడు సమాజాన్ని, అదేవిధంగా ప్రపంచాన్ని. ప్రియులకు దేవుని మరి ముఖ్యంగా ఎవరైతే నేను నిన్ను చంపేశాం, నీ పని అయిపోయింది, ఇక నువ్వు అయిపోయావు అనుకుంటున్నారో ప్రియులారా, వాళ్ళందరినీ కూడా ఓటమి పాలు చేశాడు. ఎవరు? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధానార్చకులు, రోమను సామ్రాజ్యము. ఒకరు కాదు, ఇద్దరు కాదు ప్రియులారా. యేసు యొక్క అంతాన్ని చూడాలనుకున్నటువంటి వారు అంతం అనుకున్నటువంటిది ఆరంభంగా మారింది ప్రియులారా. దేనికి ఆరంభం? క్రీస్తు సామ్రాజ్యానికి ఆరంభంగా మారింది. మరణపు చీకట్లను చీల్చుకొని దగదగ వెలుగులతో ఆయన వెలుగెత్తి బయటికి వచ్చాడు ప్రియులారా. కాబట్టి ఈ రోజున 40 రోజుల తర్వాత మొదటిసారిగా మనందరము కూడా హల్లెలూయా అని గట్టిగా చెప్పుకోగలుగుతున్నాం. హల్లెలూయా అనగా యేసు ఉత్థానుడయ్యాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మృత్యుంజయుడయ్యాడు, దేవునికి వందనాలు కలుగునుగాక. మరణాన్ని గెలిచాడు, కాబట్టి దేవునికి స్తోత్రాలు కలుగునుగాక అని మనందరము కూడా జయ జయ ధ్వానాలతో దేవుని నామాన్ని కీర్తించేటువంటి పరమ పరిశుద్ధమనే రాత్రి పిల్లారా. అబ్రహాం లింకన్ లాగా యేసుప్రభుకి శరీరం సమాధిలో లేదు. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ప్రియులారా, యేసుప్రభు ముందుగానే తాను చెప్పాడు, 3వ నాడు తాను సజీవుడిగా లేవబోతున్నారని. తాను చెప్పినట్లుగా ఆయన సజీవుడై లేచాడు ప్రియులారా, తాను చెప్పినట్లుగా. ఈ వాక్యాన్ని మనం మత్తయి శుభవార్త 28వ అధ్యాయంలో మనం చదువుకుంటాం పిల్లలు. ఏమిటి అంటే మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లుగా సమాధి నుండి లేచను. ఈ మాట ముఖ్యం ప్రియులారా. తాను చెప్పినట్లుగా సమాధి నుండి లేచను. ఆయన మాటలు నిరర్థకము కానేరవు. ఆయన మాటలు నెరవేర్చబడకుండా ఉండవు, ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. కారణం ఏమిటి అంటే ఆయన మాటలు జీవవాక్కులు ప్రియులారా. ఆయనే వాక్కై ఉన్నాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. భూమి ఆకాశములు గతించినా కానీ ఆయన మాటలలో ఒక్క పుల్లైనా కానీ నెరవేర్చబడకుండా ఉండదని పలికిన మాటలండి అవి. నేను లేస్తాను అని పలికాడు. కాబట్టే దేవుని యొక్క దూత ఏమంటుంది? 28వ అధ్యాయం మత్తయి శుభవార్త 6వ వచనంలో, ఆయన చెప్పిన రీతిగా ఆయన లేచి ఉన్నాడు. సమాధులు ఎందుకు ఎతుకుతున్నారు మీరు? సజీవంతో లేచినటువంటి వాడు తిక్కలోళ్ళ మీరు? ఆయన చెప్పాడు కదా, మర్చిపోయారా మీరు అని పలుకుతున్నాడు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 21వ వచనంలో యేసు పలికిన రీతిగా అప్పటి నుండి యేసు శిష్యులతోనూ తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన బాధలను అనుభవించి మరణించి, జాగ్రత్తగా ఆలకించండి, మరణించి 3వ నాడు పునరుత్థానమగుట అగత్యము అని బోధింపనారంభించను. 3వ నాడు నేను సజీవుడిగా లేస్తాను అని బోధింపనారంభించను. ఇవి యేసు మాటలు ప్రియులారా. క్రీస్తు ప్రభు చెప్పినట్టు మాటలు ఇవి. అంతేకాకుండా యోహాను సువార్తలో ముఖ్యంగా యెరూషలేములో ఉన్నటువంటి బేరగాళ్ళని పారదోలుతున్న సమయంలో, నీకే అధికారంతో పారదోలుతున్నావు, నీకెవరిచ్చారు ఈ అధికారము అన్నప్పుడు ప్రభువు పలికిన మాటలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఏమిటి అంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 18-19 వచనాలు. యూదులు ఆయనతో, నీకు ఈ కార్యములు చేయుటకు అధికారము కలదని మాకు ఎట్టి గుర్తు చూపించదవు అని ప్రశ్నించరి. అందుకు యేసు,
ఈ ఆలయమును పడగొట్టుడు. తన శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు. ఈ ఆలయమును పడగొట్టుడు, నేను దీనిని 3 దినములలో తిరిగి నిర్మించదను అని వారికి సమాధానం ఇచ్చాను. తరువాత 22వ వచనం చదువుకుంటే మనకి ఆ మాటలలో ఉన్న పరమార్థం తెలుస్తుంది. ఆయన మృతుల నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటలను అప్పుడు వారు విశ్వసించరి. అప్పుడు నాకు అర్థం కాలేదండి. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చాలా స్పష్టముగా ఉన్నాడండి. ఏమిటి? ఆ సిలువను ఆలింగనం చేసుకునే ముందుగా, మరణము దగ్గరైనప్పుడుగా, ఇది నా అంతము కాదు, ఇది నా ఆరంభం. నా ఆరంభం మాత్రమే కాదు, నన్ను విశ్వసించుచున్నటువంటి వారందరికీ కూడా ఆరంభము అని పలికి అర్థం చేసుకున్నాడు ఆయన. అవును ప్రియులారా, దీనిని గురించే ప్రియులారా యేసు ప్రభు చాలా స్పష్టంగా పలికిన మాట ఏంటంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనము నుండి, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది, ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును, నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరిని నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. తాను ఏ విధముగా మృతి చెందవలసి ఉన్నదో సూచించుటక యేసు ఈ మాట పలికెను. యేసు మరణించి ఒక చేతగాని వాడిలాగా అక్కడే ఉండిపోలేదండి. యేసు ప్రభులాగా చాలామంది, కొన్ని వేల మంది ఆ కపాలం అనే స్థలములో రోమను సామ్రాజ్యము చేత సిలువేయబడ్డారు. సుమారుగా 37,000 మందికి పైగా ఆ విధంగా చంపబడ్డారంటండి. కానీ ప్రభువు ఆ 37,000 మందిలో ఒకడు కాదండి. ఆయన ఒక్కడే. దేనికి? వారిలాగానే మరణించాడు, కానీ వారిలాగా బొందలో మిగిలిపోలా. ఆయన సజీవుడై లేచాడు, ఆయన ఒక్కడు మాత్రమే. కారణం, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. సజీవుడైనటువంటి దేవుడు. సజీవుడైనటువంటి వారిని మీరు మృతులలో ఎలా వెదికెదరు? జీవంతో లేచినటువంటి వాడిని మీరు మృతులలో ఎందుకు ఎదుగుతున్నారో? మత్తయి శుభవార్త 28వ అధ్యాయంలో దేవుని యొక్క దూత ప్రియులారా ఒక రకంగా గద్దిస్తున్నాడండి. ఏం మీకు తెలియదా? మీ జ్ఞాపకం లేదా? ఆయన చెప్పిన మాటలు మీకు అర్థం కాలేదా? ఆయన చెప్పిన మాటలు మీకు గుర్తులేవా? పలుకుతున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్త 28వ అధ్యాయంలో, దూత స్త్రీలతో భయపడకుడు, మీరు సిలువ వేయబడినట్టు యేసును వెదకుచున్నారు అని నేను ఎరుగుదును. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పిన విధముగా లేచి ఉన్నాడు. ఆయన ఉంచిన స్థలమును చూడుడు. మీరు వెంటనే వెళ్ళి తెలియజేయండి ప్రజలకి, పరిగెట్టండి. సజీవుడైనటువంటి వానిని మీరు మృతులలో ఎందుకు ఎదుగుతున్నారు? ఈ రోజున మనందరం ప్రశ్నించుకోవాలి. నీవింకా గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత కూడా మరణించినటువంటి యేసయ్య కోసం చూస్తున్నావా? ఆయన లేచాడు, మరణాన్ని గెలిచాడు, ఉత్థానుడు అయ్యాడు. ఉత్థానమనటి క్రీస్తు కొరకై ఎదుగు బిడ్డ. మరణించినటువంటి క్రీస్తు కొరకై కాదు ఎతకాల్సిందని. దేవదూతలు పలికిన మాటలు ప్రియులారా ఏమిటి? ఉత్థానుడైనటువంటి వాడిని, సజీవుడైనటువంటి వాడిని మృతులలో ఎలా వెదికెదరు? యేసు ప్రభు సజీవుడే లేచాడు అని చెప్పటానికి ప్రియులారా, యేసు మరణించినటి సమాధి మీద ఉన్న రాయి దాని అంతటా అదే దొరలిపోయింది. ఆయన దేహం అక్కడ లేదు. ఆయనను చుట్టినటువంటి వస్త్రాలు అక్కడే ఉన్నాయి. ఒకవేళ శరీరాన్ని దొంగిలిస్తే వాళ్ళకి తెలియదా వస్త్రాలు కూడా తీసుకెళ్ళిపోవాలని? ఆయన పునరుత్థానుడు అయ్యాడు అని దేవదూతలు పలికారు. మీరు చూడండి, విశ్వసించండి, వెళ్ళి ప్రకటించండి. దేవుని దూత పలికిన మాటలు. క్రీస్తు మరణం మాటికి నిజమని తెలియజేసే సత్యాలు ప్రియులారా. దీనిని బట్టే ప్రియులారా పౌలు గారు చాలా స్పష్టంగా అంటారండి. ఏమిటి అంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయం ప్రియులారా ఉత్థానాన్ని గురించి మాట్లాడేటప్పుడు పౌలు గారు రాసిన మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చాలా ముఖ్యమైనదండి.
దయచేసి గుర్తుపెట్టుకొని చదువుకోవటానికి ప్రయత్నం చేయండి. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మరి క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థము, మీ విశ్వాసము వ్యర్థము. ఇంతకాలం ప్రియులారా యేసుప్రభు యొక్క బోధనలు ఇంకా చెల్లుబాటు అవుతున్నాయంటే అదే ఒక గొప్ప నిదర్శనం. యేసయ్య సజీవుడే లేచాడని, జీవము కలిగిన మాటలు అని. మీకోసం ఒక మాట చదువుతాను, ఈ మాటను అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, 10 మందికి కాదు, 12 మందికి కాదు, కొన్ని 100 మందికి ఒకేసారి యేసుప్రభు ఉత్థానుడై కనబడ్డాడు ప్రియులారా. ఇది సత్యం, ఎవ్వరు కూడా దాచిపెట్టలేరు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధానార్చకులు, అక్కడున్న సైనికులకి, బంట్రోతులకు డబ్బు ఇచ్చి ఆ సత్యాన్ని బొందపెడదాం అనుకున్నారండి, దాచిపెడదాం అనుకున్నారు పిల్లరా. కానీ వాళ్ళ వల్ల కాల. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుందాం. 15వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. క్షమించండి. పరిశుద్ధ గ్రంథమున రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ నాడు సజీవుడిగా లేవనెత్తబడెను. ఆయన పేతురుకి తదుపరి 12 మంది అపోస్తులకును కనబడెను. అటు పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనబడెను. 500 మందిని కూడా గొంకరిస్తామా, అదరగొడతామా? వాక్యాన్ని చదువుకుందాం. అటు పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనబడెను. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 6వ వచనం ప్రియులారిది. ఆ తర్వాత పౌలు గారు ఏమంటున్నారంటే, వారిలో కొందరు మరణించినను పెక్కు మంది జీవించే ఉన్నారు. పౌలు గారు జీవించిన కాలం గురించి మాట్లాడుతున్నారు. పౌలు గారు కొంతమంది చూసినటువంటి వాళ్ళు యేసుప్రభు ఉత్థానాన్ని కావటం జీవిస్తూనే ఉన్నారు. తర్వాత ఒక మాట వాడతారు చూడండి, ఆ పైన యాకోబునకును తదుపరి అపోస్తులందరికీ ఆయన కనబడెను. అకాలమందు జన్మించినట్లున్నవాడనైనటు చివరికి నాకును ఆయన దర్శనమిచ్చెను. ఎంత గొప్ప మాట! తన సొంత సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 8వ వచనంలో అకాలమందు జన్మించినట్లున్నవాడనటువంటి నా కొరకు చివరికి నాకును ఆయన దర్శనమిచ్చాడు. ఇంకెవరూ అబద్ధం చెప్పగలరు పిల్లారా? ఆయన సజీవుడు ప్రియులారా. ఒకవేళ ఆయన సజీవుడు కాకపోతే ఆయనకు జీవము కలిగిన మాటలు ఇన్నాళ్ళు ఉండేవి కావండి. నేను ఒక గురువును కావడం, బోధించటం వ్యర్థమయ్యేదండి. మీ విశ్వాసం కూడా వ్యర్థమయ్యేది ప్రియులకు దేవుని బిడ్డలారా. పౌలు గారు చాలా స్పష్టంగా పలుకుతున్నారు. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 15వ వచనములో, మేము దేవుడు క్రీస్తును జీవముతో లేవనెత్తబను అనుటచ్చే దేవుని విషయమును అసత్యమాడినట్లే. ఒకవేళ క్రీస్తు లేవపోతే 17వ వచనములో, క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకనూ పాపములో ఉన్నట్లే. కాబట్టి ప్రియులారా, క్రీస్తు లేవనెత్తబడ్డాడు అనేది నగ్న సత్యము. ఇది సకల సృష్టికి కూడా తెలిసినటువంటిది. ఆవశ్యకత ఉంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రియులారా, అక్కడ క్రీస్తు ప్రభు యొక్క విధేయత గురించి, మరణాన్ని గురించి, ఆయన మహిమను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అన్ని విధములుగా మానవమతుడై ఉండి అంతకంటే వినయము గలవాడే, మరణము వరకును, సిలువపై మరణం వరకును విధేయత గలవాడై ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి
అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. లేవనెత్తాడు దేవుడు, ఆయనని లేవనెత్తాడు. పిల్లారా, ఈనాడు మీ ముందు ప్రియులారా యేసు ప్రభు సజీవంగా లేచాడు అని తెలియజేసేటువంటి 10 ఆధారాలు మీ ముందు ఉంచుతాను. ప్రియులారా, యేసు ప్రభు సజీవుడిగా లేచాడు అనేటువంటి 10 ఆధారాలు ప్రియులారా. ఒకటి, నెంబర్ 1, మొదటిది ఏమిటంటే స్వయంగా యేసు ప్రభు చెప్పాడు, నేను సజీవుడైన లేస్తాను అని. రెండవది, దేవదూతలు చెప్పారు ఆయన సజీవుడిగా లేచాడు అని. మూడవది, పిల్లలు ఖాళీ సమాధి ఆయన లేదు, ఆయన శరీరం లేదు. ఒకవేళ దాచిపెట్టారంటే రోమన్ సైనికులు కానీ యూదుల యొక్క సైనికులు అని మామూలు వాళ్ళ ఎక్కడ దాచిపెట్టారో కనుక్కోవచ్చు కదా. ఖాళీ సమాధి పిల్లారా. చుట్టినటువంటి వస్త్రాలు అక్కడే ఉన్నాయి. ఒకవేళ శరీరాన్ని దొంగిలించాలనుకుంటే ఆ వస్త్రాలు అక్కడ ఎందుకు వదిలిపెట్టరు. ఆ యొక్క వస్త్రాలు అక్కడే ఉన్నాయి. 5వది ప్రియులకు దేవుని ఉత్థానుడై శిష్యులకు కనబడ్డాడు యేసుప్రభు స్పష్టముగా. 5వ సత్యం ప్రియులకు దేవుని బిడ్డలారా, శిష్యులు ఎన్ని అవరోధాలు వచ్చినా కానీ దేవుడు లేచాడు అనే సత్యాన్ని బోధించారు. వారు చావటానికైనా సిద్ధపడ్డారు అంటే ఆయన సజీవుడిగా లేచాడు కాబట్టి. చచ్చిపోయి సమాధిలో ఉన్నటువంటి వారి కోసం వారు ప్రాణాలు ఎందుకు ఇస్తారండి? చచ్చిపోయినటువంటి వాడి కోసం ఆయన సజీవుడిగా లేచాడు కాబట్టి విశ్వాసంతో వాళ్ళ ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డారు. 6వది ప్రియులకు దేవుని బిడ్డలారా. 7వది ప్రియులకు దేవుని బిడ్డలారా, శిష్యులలో ఆయన వచ్చి భుజించాడు పిల్లారా, తన గాయాలు చూపించాడు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, వారికి అన్ని కూడా నిరూపణ చేశారు. 8వ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా ఈ విశ్వాసం నిలిచి ఉందంటే, ఈ క్రీస్తు యేడల విశ్వాసం ఇంకా నిలిచి ఉందంటే, 2000 సంవత్సరాల పాటు నిలిచి ఉందంటే అదే ఒక గొప్ప తార్కాణం అండి, యేసుప్రభు సజీవుడే లేచాడని. 9వ ప్రియులారా, ధనంతో అబద్ధాలతో యేసుప్రభు యొక్క ఆ యొక్క ఉత్థానాన్ని సమాధి చేయాలనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. సత్యాన్ని దాచిపెట్టలేరు కాబట్టి ఇది సత్యం అని నిరూపించబడి. 10వది ప్రియులారా, పౌలు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు స్పష్టం. మనం చదువుకున్నాం ప్రియులారా, పౌలు గారు సాక్ష్యం, నేను చూశాను కళ్ళారా అని చెప్పగలుగుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఏమిటి అంటే సజీవుడై మృత్యుంజయుడై సమాధిని, సైతానుని, పాపాన్ని, మరణాన్ని గెలిచినటువంటి దేవుని యొక్క నిత్య జీవితము, దానిలో విశ్వాసాన్ని కలిగి ఉండటం. రెండవది, అవిశ్వాసులముగా జీవిస్తూ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధానార్చకుల వలె, రోమను సైనికుల వలె ఉత్థానుడైన క్రీస్తును కూడా సమాధి చేయటానికి ప్రయత్నం చేయడం. నీవు ఏ కోవకు చెందినటువంటి వాడివి, ఏ కోవకు చెందినటువంటి దానివి? సజీవుడైన దేవునికి చెందిన బిడ్డగా ఉండాలి అంటే అలనాడు దేవుని యొక్క దూతలు పలికిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నారు? ఈనాటి సువిశేషములో మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనములో ఆయన సజీవుడై లేచాడు, వచ్చి చూడండి అని పలికిన తర్వాత, మీరు వెళ్ళి పేతురునకు తక్కిన శిష్యులకును ఆయన మీకంటే ముందు గలిలయకు వెళ్ళుచున్నాడు, తాను చెప్పినట్లు మీరు ఆయన అచ్చట చూచెదరని వారికి బోధించండి. ఇది మన బాధ్యత. చూడాలి, విశ్వసించాలి, ఇతరులకు చెప్పాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము సజీవుడైన దేవుని యొక్క బిడ్డలం ప్రియులారా, జయకరుడైనటువంటి యేసయ్య బిడ్డలం ప్రియులారా. మన మీద పాపానికి కానీ, మరణానికి కానీ, సాతానుకి కానీ, లోకానికి కానీ ఇక అధికారం లేదు. ఎప్పుడు నీవు పరిపూర్ణంగా యేసు ప్రభువుకు నిన్ను నీవు సమర్పణగా ఉంచుకున్నప్పుడు. ఇది నీవు చేయకపోతే యేసు ప్రభు ఉత్థానుడైనా కానీ ఆ ఉత్థాన ఫలాలు మనం పొందలేం ప్రియులారా. ఈ మహా గొప్ప పండగని, పండగలకే పండగ, ఈ దివ్య సాంగ్యాలలో మనం పాల్గొనబోతున్నాం పిల్లారా. ఈ పండగ రోజున పాల్గొంటున్నాం. వెలుగు సాంగ్యము, ఆయన నిజమైనట్టు వెలుగు ప్రియులకు దేవుని వాక్యాన్ని, దివ్య వాక్య పఠనాలు, జ్ఞానస్నానార్చన, ఒకటి కాదు 2 అద్భుతమైనట్టు పండగ. దీనిని పండగలన్నిటికీ కూడా తల్లి పండగ అంటారు. కారణం ఏమిటి అంటే యేసు పుట్టి నీలాగా నాలాగా యేసు ప్రభు కొన్ని అద్భుతాలు చేసినా ఆయన సజీవుడిగా లేచి ఉండకపోయినట్లయితే ఆయన ఎవరు కూడా దేవుడు అనేవాళ్ళు కాదండి. ఎస్,
తనంతటి తానుగా సజీవుడిగా లేచినటువంటి ఏకైక వ్యక్తి అండి, మొదటి వ్యక్తి కాదు, ఏకైక వ్యక్తి. ఆ తరువాత ఆ ఫలాలు మనం పొందుకుంటా, దాన్ని కాదంటలా నేను. ప్రభునందు ప్రియులారా, మనందరం కూడా ఒక రోజు మరణించవలసినటువంటి వారమే. కానీ బిడ్డా, నీవు ఆయన నమ్మగలిగితే ఆత్మీయంగా ఆయనతో పాటు మరణించి ఆయనతో పాటు ఉత్థానం అవ్వాలి. ఆత్మీయంగా ఈ లోకానికి, పాపానికి, సైతానికి, మరణానికి మనం చచ్చిపోవాలి. పరిశుద్ధతకి, నిత్య జీవితానికి మనం మరలా జన్మించాలి. ప్రభువుని వేడుకుందాం. ఉత్థానుడైనటువంటి, మహిమస్వరూపుడైనటువంటి, మరణాన్ని గెలిచినటువంటి ఆ యేసయ్యని మనందరినీ కూడా నిత్య జీవితముతో నింపమని, ఆయన యొక్క నిత్య జీవితంలో మనము కూడా పాలు పంచుకునే అర్హత, యోగ్యత, అదృష్టము, భాగ్యాన్ని మనకు ప్రసాదించమని, ఆయన ఎడల విశ్వాసాన్ని కలిగి జీవించే కృపను మనకు దయచేయమని ఆ ఉత్థానుడైన యేసయ్యని ప్రార్థన చేసుకుని, దయచేసి తలలో వంచి నాతో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీవు చెప్పిన రీతిగా మూడవ నాడు సజీవుడే లేచినటువంటి దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, మరణము నిన్ను బంధించి ఉంచలేదు. సాతానుపై నీకు ఎటువంటి అధికారము లేదు. సాతానుకు నీపై ఎటువంటి అధికారము లేదు. మరణానికి నీపై ఎటువంటి అధికారము లేదు అనే సత్యాన్ని నీ పునరుత్థానము ద్వారా మాకు, లోకానికి తెలియజేస్తున్నావు. ఇది ఒక మహా గొప్ప పండుగ. యేసురాజా, మేమందరము కూడా నీ ఎడల విశ్వాసాన్ని కలిగి నేను నిత్య జీవితంలో పాలు పంచుకునే బిడ్డలుగా మమ్మ దీవించండి నాయన. మేము మరణాన్ని గెలిచినటువంటి దేవుని యొక్క బిడ్డలం. ఈరోజు ప్రభువా, ఎవరైతే బిడ్డలు మా కోసం ప్రార్థించండి స్వామి అని మెసేజ్ల్లో ఉంచుతున్నారు, ఈ పునరుత్థాన పండగ రోజున ప్రభువా, వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి వారికి తలంపులను ప్రభువా నీ పాదసన్నిధిలో ఉంచుతున్నారు, వారందరి తలంపుల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మరణాన్ని గెలిచి సర్వశక్తిమంతుడైనటువంటి దేవా, సకలాన్ని అనుగ్రహించేటువంటి తండ్రి, మా మరణ ఆలకించండి, మా ప్రార్థనను ఆలకించండి ప్రభువా. నీ బిడ్డలను దీవించండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ఈనాడు ప్రభువా, ఎవరైతే బిడ్డలు నీ ఉత్థాన మహోత్సవంలో పాలు పంచుకుంటున్నారు వారందరిని దీవించమని, ఆశీర్వదించమని, ఈ వాక్య పరిచయలో పాల్గొన్న బిడ్డలను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు నీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.